ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 3వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ పంచమి, ఇందువాసరే, సోమవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాలయ్యింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 060 అనగా 60వ రోజు. భగవద్గీతలో 7వ అధ్యాయం విజ్ఞాన యోగం, భగవద్విజ్ఞానం అనేటువంటి అధ్యాయంలో మనం ఈరోజు 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణి చుపధారయా అహం కృత్స్నా జగతః ప్రభవః ప్రళయస్తథా. 6వ శ్లోకానికి తాత్పర్యం. నా ఈ 2 ప్రకృతుల నుంచే సమస్త భూతాలు పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వజగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి కారణం నేనే అని శ్రీకృష్ణ భగవానులు సెలవిచ్చారు. ఇప్పుడు 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. 7వ శ్లోకానికి తాత్పర్యం. ధనంజయ, నాకంటే ఉత్కృష్టమైనదేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తుని ధరిస్తున్నాను అంటున్నారు కృష్ణ భగవానులు. ఇప్పుడు 8వ శ్లోకం. రసోహవప్సు రసోహమస్పు కౌంతేయ. రసోహమస్పు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో. ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృభా. ఈ 8వ శ్లోకానికి తాత్పర్యం. కౌంతేయ, నేను నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్దంగా, నదులలో పౌరుషాన్ని నేనే సుమా. ఇప్పుడు 9వ శ్లోకం. పుణ్యో గంధః పృథివ్యాం పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఇప్పుడు 9వ శ్లోకానికి తాత్పర్యం. నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుష్షు, తపోధనులలోని తపస్సు నేనే సుమా. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 10వ శ్లోకం.
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. శ్రీకృష్ణ భగవానులు ఇలా సెలవిస్తున్నారు. పార్థ, సమస్త జీవులకు మూల కారణం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధి, తేజవంతులలోని తేజస్సు నేనే సుమా. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. మరి రేపటి భగవద్గీత పారాయణంలో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యంలో తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.